ప్రాక్టీస్ చేశారు ఓకే, అదంతా చూపించుకున్నారు, రికార్డ్ చేసి అదంతా ఓకే, కానీ ఆరుగురి పవిత్రతలో కూడా అంటే ఆ డెడికేషన్ స్క్రీన్ మీద చూసారు కదా ఎంత బాగా చేశారు. కానీ డైరెక్టర్ కూడా ఆ సీన్ ముందు పెట్టి మీరు ప్రాక్టీస్ చేయండి అనేది అసలు ఎలా? అంటే ఇక అది పక్కన పెడితే మీలో ఎక్స్ప్రెషన్ కనపడాలి నాకు, మీరు ఏదో చూస్తున్నారు కానీ ఒక ఆత్రత మీలో కనపడాలి నాకు. ఫస్ట్ చేసామండి, అందరికి ప్లేన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఎవరికి ఆ మజా వస్తలేదు. డైరెక్టర్ కూడా నాకు మజా వస్తలేదు, సీన్ నాకు రావట్లేదురా అన్నాడు. మరి ఏం చేద్దామన్నా అంటే అప్పుడే కో డైరెక్టర్ సరే సీన్ పెట్టి ఒకసారి ట్రై చేద్దాం అనేది ఉండే. సీన్ పెట్టిన తర్వాత ఒక్కొక్కడికి చాలా మార్పులు చేర్పులు వచ్చాయి, నవరసాలు అన్ని వచ్చినాయి. కానీ నాకు బాధ వేసింది ఏంటంటే నేను ఎందుకండి పెళ్లి అయిపోయిన తర్వాత చాలా భయపడ్డా, చిన్న చిన్న ఆనందాలు కోరికలు. మా నాన్న చూస్తే ఏడాది భయపడ్డా, మా నాడికి చూపించాలి ఆ సీన్. సినిమా మీ నాన్నగారు చూసారా? చూసాడు, ఆ సీన్ అయిపోయిన తర్వాత నుంచి చూసాడు. ఓకే, మీరు చెప్పారా చూడొద్దని చెప్పారా? అట్లేం చెప్పలే, కానీ ఏమన్నా ఉంటాడని భయపడ్డా, కానీ ఏమన్నా చాలా బాగా ఫీల్ అయ్యింది. మీరు అసలు అంటే ఇన్స్టాలో ఎంత ఫేమస్ అందరికి తెలుసు, పింకీ అనే పేరుతో. అంటే ఒక కమిడియన్ గా ఉన్న వ్యక్తి, మీరు అందులో కొంచెం మెయిన్ లీడ్ గానే ఉన్నారు. ఫాదర్ చనిపోయినప్పుడు గానీ, హీరో ఫాదర్ గురించి కొంచెం కోపడుతున్నప్పుడు అలా కాదు ఫాదరే కదా అని చెప్పడం చాలా మందికి అబ్బా ఏం ఫ్రెండ్ రా అనిపించేటట్టు ఉంది. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఏంటి? యూజువల్ గా మనకు జరుగుతూ ఉంటాయి కదా, అంటే అది నాకు సీనే కాదు, నాకు అది పర్సనల్ కూడా. మన ఇంట్లో మన ఫ్రెండ్స్ ఉంటారు, మన స్కూల్ ఫ్రెండ్స్, అవి చిన్న చిన్న విషయాలకి ఇంట్లో గొడవ పెట్టుకుంటా ఉంటారు ఫాదర్ తోని. మనం చెప్తా ఉంటాం కదా, సమర్థిస్తాం, అరే అట్లా కాదురా మీ డాడీతో ఎందుకు అట్లా ఇట్లా కూడా. అది రెగ్యులర్ గా నాకు జరిగింది, అది నాకు క్యాజువల్ గా వచ్చేసింది అంతే. అంటే మన డాంబర్ గారు మీకు కాల్ చేసి ఇలా ఫాదర్ చనిపోయారని చెప్పినప్పుడు మీరు అతన్ని హీరోని తీసుకొని వెళ్ళటం, అదంతా సీన్ చాలా ఎమోషనల్ అసలు. థియేటర్స్ లో కూడా అందరూ కొంచెం ఎమోషనల్ ఏడుస్తున్న విజువల్స్ కూడా, సీన్స్ కూడా మనం చూసాం. సో ఆ సీన్ అంటే మీరు ఇంత కమిడియన్స్, సో ఆ సీన్ ని ఎలా హ్యాండిల్ చేశారు ఏంటి? అక్కడ ఓన్లీ చేసేసుకున్నాం ఆ క్యారెక్టర్ మొత్తం. నిజంగానే మా రాజుగాం ఎలా ఉంటది అంటే మేమంతా ఏమో కానీ, అంటే ఊర్లో వాళ్ళు వస్తారు కదా షూటింగ్ చూడడానికి, వాళ్ళు ఏడిస్తే మాకు ఆటోమేటిక్ మాకు నిజంగానే ఎవరో చనిపోయారు, వాళ్ళు ఊర్లో వాళ్ళు అక్కడ సీనియర్ వాళ్ళు ఏడుస్తున్నారు, మాకు తెలియని ఫీలింగ్ వస్తుంది మాకు కూడా. లేదు నేనైతే క్యారెక్టర్ లో మునిగిపోయినా అండి. ఎంత మునిగారో మాకు తెలుసండి, ఇలాంటి మీరు ఇన్స్టాలోనే చాలా మునిగారు, అలాంటిది సీన్ లో మునగరు అని ఈయన గ్రేట్నెస్ ఏంటంటే, ఆడు నేను బాగా అంటే సినిమాలో మా అందరికి బాండింగ్ ఉంటది, ఆడికి నాకు కొంచెం సపరేట్ ఎక్కువ ఉంటది. ఏంటంటే ఇద్దరు ఎన్ని తిట్టుకున్నా ఆడు చిన్న చిన్న కలుగుతూ ఉంటాడు. నాకేంటంటే అసలు మనకు బేసిక్ నోడుదోలు ఎక్కువ, ఏదో అంటా ఉంటా, ఆడు నేను అన్నదాన్ని ఫీల్ అవ్వడు కానీ వేరే వాటికి అలుగుతూ ఉంటాడు. సో ఇద్దరికి బాండ్ ఎక్కువ ఉంటది. వీడు మధ్యలో వచ్చి మమ్మల్ని ఎప్పుడు విడదీస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఇట్లా రారా ఆడు కూర్చున్నా అంటే, లేదు నేను ఎక్కడే కూర్చుంటా అని చెప్పి పట్టుబట్టి మీద కూర్చున్నాడు. నాకు వీళ్ళిద్దరి మధ్యలో ఉండడం చాలా ఇష్టం. ఎందుకు నాకు వీళ్ళిద్దరితో ఉండడం అంటే చాలా ఇష్టం. అయితే ఒక చిన్నది నేను విన్నాను, మీ గ్యాంగ్ ఇంకో ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీ ఐదుగురులో ఎవరికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా సరే నలుగురికి వాళ్ళ ఫ్రెండ్స్ ని గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేయాలి అని అనుకున్నారా? నిజమేనా? మనోడే చెప్పాలి మామ చెప్పమా. ఆ రోజు రాత్రి ఒక శబ్దం చేసుకున్నాము. ఏంటది? ఇట్లా అందరికల్లా అంటే అందరిలో ఎవరికైనా ఒక లవర్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని మన నలుగురికి సెట్ చేయాలి ఎవరికైతే ఉంటాయని చెప్పి. సో ఆ శబ్దం చేసుకున్నప్పటి నుంచి ఎవరు చెప్పట్లేదు నాకు లవర్ ఉంది లేదు, ఎందుకంటే ఎక్కడ సెట్ చేయాల్సి వస్తుంది. నిజమేనా? మేము అంటే మీకు ఉంది గర్ల్ ఫ్రెండ్? నాకు ఉందని కాదు, నేను అనుకున్న శబ్దం అది ఓకే, అంటే గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టే చెప్పట్లేదు అని. నిజం చెప్పరా పర్లేదు. పింకీ అంటే అర్థం చేసుకున్నా పేరులోనే. మీరు ఎందుకు సీన్ లో కావచ్చు లేకపోతే సెట్ లో కావచ్చు ఎక్కువగా ఇన్స్టా ఎందుకు చూస్తూ ఉంటారు? ఏముంది దాంట్లో? ఒకసారి గర్ల్స్ హాస్టల్ చెప్పాను కదా మన ఇన్స్టాలో, ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూపించమని చెప్పి. ఆ గర్ల్స్ హాస్టల్ బయటది, గర్ల్స్ హాస్టల్ మొత్తం లిస్ట్ ఉంటదండి. ప్రవీణ, పల్లవి, అట్లా వస్తా ఉంటాయి కదా నోటిఫికేషన్స్ అవి ఇవి, వాళ్ళందరికి రెస్పాండ్ అవ్వడం. నిజంగానే ఒక మినీ హాస్టల్ ఉందా, గర్ల్స్ హాస్టల్ ఉందా మీ ఫోన్ లో? పింకీ హాస్టల్ పేరు. ఇలా ఊపారు మరి ఇప్పుడు? లేదు అట్లేం లేదు. నిజంగానే ఒక మినీ హాస్టల్ ఉంది, రెంట్ ఎంత? అట్లేం లేదు. నిజంగానే ఈ సినిమాలో మీరు యాక్ట్ చేయడం కరెక్టే అంటే ఇన్ని రోజులు కరెక్టా కాదా, ఒక కమెడియన్స్ ఇంత మంచి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అనుకున్నాం కానీ కరెక్ట్ ఇప్పుడు అర్థం అవుతుంది మాకు. లేదు నేను అందరినీ
మంచిగా ఫ్రెండ్స్ లాగా భావిస్తాడు నేను. అంటే ఎన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి అందులో? ఉంటాయి ఒక 30 ఇప్పుడు ఎందుకు లేండి అది, ఒకసారి మీ ఇన్స్టా చూపిమన్నారు. వద్దండి. చూడండి. వద్దండి. ఎందుకు భయపడతాడు ఏం లేనప్పుడు? అంటే ఎందుకులేమో ఇప్పుడు నువ్వు తర్వాత చూపేమో. పెడతాం. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా ఆయన ఫోన్ అని, ఆ. మరి మీరు స్నాప్చాట్ చూడట్లేదా? మీరు స్నాప్ చూడరా? నాకు ఫోనే లేదండి. ఆడు ఫోన్ ఎందుకు లేదంటే ఇంకో నేనేం చెప్పండి, చెప్తాను, చెప్పండి. నేను చెప్తా. ఈడు మా సెట్ లోనే కాదు, మా ప్రమోషన్ అనే కాదు, ఆఖరికి సాంగ్ లాంచ్ కు, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, స్టిల్ మొన్న థ్యాంక్స్ మీట్ కి చేసినాం, మళ్ళా సక్సెస్ మీట్ కి ఆడ మీట్ అవుతుంటే ఇక్కడ మెసేజ్ చేస్తా ఉంటాడు. వీనన్నా ఏం message చేస్తున్నాడు? వీనన్నా స్పీచ్ ఇస్తున్నాడు, నెక్స్ట్ నేను ఇవ్వాలని అనుకుంటున్నా. అక్కడ జరిగిన వాడు లైవ్ లో ఏం జరుగుతుందో అంత ఇక్కడ ప్రింట్ కొడతాడు వీడు. అంటే ఎందుకు? ఫోనే లేదంటే వీళ్ళు ఎట్లా చంపుతారు? మీరు ఇందాక నాకు చెప్పాను నేను ఫోన్ రిపేర్ కి ఇచ్చాను అని. ఆ రిపేర్ ఎందుకు నేను చెప్తాను. బేసిక్గా ఇట్లా మేము ఇట్లా వెళ్తున్నాం కదా థియేటర్ కి, ఆయన క్రేజ్ ఎలా ఉందంటే ఒక అమ్మాయి అంటే వచ్చి ముద్దు పెట్టబోయింది. అవునా కదా అని అడిగాను. అవునా కదా చెప్పు. అంటే సిగ్గువాడకు. అమీర్పేట త్రిపులే మాట్లాడితే అంటే అతను రాలేదు ఆ రోజు, ఫ్యామిలీతో ఉన్నాడు, కొంచెం ఫస్ట్ డే కదా. ఏ ఫ్యామిలీ? ఎవరి ఫ్యామిలీ? అమ్మ నాన్న. మీ అమ్మ నాన్నగారు. అయితే అక్కడ వేరే ఆ లేడీస్ అంతా డాంబర్ ఐ లవ్ యూ, డాంబర్ ఏడి అని అసలు ఎంత క్రేజ్ వచ్చిందంటే ఆడికి. నల్ల బంగారం అండి మావాడు, నల్ల బంగారం. తెలుసండి, ఆ కళ. క్యారెక్టర్ చూసాక అనిపించింది. కళ ఉంటది. కానీ ఈ మూవీ ముందుకెళ్ళడానికి గల రీజన్ మనోడే. ఎందుకంటే అతను చేసిన ఆ కళ నైపుణ్యాన్ని తీసుకొచ్చి అది యాక్చువల్ నిపుణుల పర్యవేక్షణ జరిగింది. ఇప్పుడు ఆ నిపుణులు వీళ్ళే. అది. అదో మా ఇంకో ఇద్దరు దోస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా నిపుణులే. అయితే మీ వల్లనే స్టోరీ ముందుకెళ్ళిందని చెప్పాలి. ఇది రియల్ స్టోరీ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఒక ఫాదర్ నిజంగానే ఒక డాటర్ కి అలా చేస్తాడా అని ఒక క్వశ్చన్ వచ్చిందా మీకు ఏమన్నా? వచ్చింది. నా అందరికి వచ్చిందండి. బేసిక్ అంటే మేము సినిమా ప్లాన్ మెయిన్ రీజన్ అయితే అదే. అంటే కథ ఉంది, రియల్ స్టోరీ కదా. ఆ సినిమా ఎట్లా ఉంటుందంటే ఒక విషయం అండి, ఈ సినిమా గురించి కొంతమంది అంటే నెగిటివ్ గా ఏమైనా చెప్పొచ్చు. అంటే ఈ సినిమా ఏముంది, రెగ్యులర్ లవ్ స్టోరీ కదా అది అని చెప్పి. మన అంటే అందరికి ఎట్లా ఉంటుందండి, సినిమా చూస్తాం, ఓకే బాగుంది, ఓకే ఒక 2-3 years అయిన తర్వాత అరే అలాంటి సినిమా మన కల్ట్ సినిమా అని చెప్పి అప్పుడు మాట్లాడుకుంటారు. ప్రజెంట్ యాక్సెప్ట్ చేయరు. ఫ్యూచర్ లో మాత్రం అరే ఆ సినిమా వచ్చింది కదరా, ఆ సినిమా అసలు భలే ఉందిరా ఆ సినిమా, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. అదేంటో తెలియదు. ఓకే, అది నిజమే. కానీ చెప్పాలంటే ఫస్ట్ మీకు అందరికి అనిపించింది ఇదంతా రెగ్యులర్ స్టోరీ లాగా అని. కాకపోతే మాకు క్లైమాక్స్ ట్విస్ట్ మార్చేసింది. ఇది రెగ్యులర్ స్టోరీ కాదురా, ఇది ఒక కొత్త స్టోరీ, ది గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని మా క్లైమాక్స్ నిలబెట్టింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో మేము చేసిన కామెడీ కూడా నిలబెట్టింది.